వినాయక చవితి ఆకుల పండుగ. ఏ ఆకుతో పూజిస్తే ఏటంటే వినాయక చవితి పండుగ వచ్చేసింది. విఘ్నేశ్వరుణ్ణి పూజించేందుకు భక్తులు రెడీ అయిపోతున్నారు. నిర్వాహకులు మండపాలను సిద్ధం చేస్తున్నారు. చాలామంది నిర్వాహకులు వినాయకుడి ప్రతిమ కోసం మార్కెట్ బాట పడుతున్నారు. వినాయక విగ్రహంతో పాటు పూజకు కావలసిన సామగ్రిని కూడా విగ్రహ తయారీదారులే ఇచ్చేలా మండపం నిర్వాహకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. పూజలో 21 రకాల ఆకులను ఉపయోగిస్తుంటారు. ఏ ఆకును ఎందుకు ఉపయోగించాలో తెలుసుకుందాం. వాతాపి గణపతి భజే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే తత్సర్వ విఘ్నోపశాంతయే. వినాయక పూజలో పిండి వంటలకు ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్య పరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు ఏకవిశాంతి పత్ర పూజ అని పత్రాలతోనే వినాయకుడిని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి 10 దశావతారాలైతే శంకరుని రూపాలు ఏకదశ అంటే 11. కాబట్టి శివకేశవ ఆభేదంతో మొత్తం 21 పత్రిస్థా పూజ జరపాలని చెప్పారు. ఈ పత్ర పూజ స్వామికి ప్రీతికరం. ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మాచిపత్రం ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులి పురుగులను, కుష్టును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక నాసికాపోటలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది. బృహదీపత్రం వాకుడాకు నేలమూలిక. దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే 2 రకాలు ఉంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను అరికడుతుంది. మలబద్ధకం, మూల వ్యాధులు తగ్గుతాయి. దీని రసాన్ని చర్మ రోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. బిల్వపత్రం అంటే మారేడు పత్రం. ఇది హిందువులకు అతి పవిత్రమైనది. బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే పొడ, దుడద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీన్ని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దూర్వాయుగ్మం అంటే గరిక. గరికకు వైద్య గుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చిన్నపిల్లలకు ముక్కు నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే క్రిములను నశింపజేసి చర్మ రోగాలను తగ్గిస్తుంది. దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త పువ్వు. దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని 2 రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నిటిలో ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్త రసాన్ని తలపై మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పులకు నువ్వుల నూనెను రాసి ఈ పత్రాలను 5-6 సార్లు కడితే నొప్పులు తగ్గుతాయి. బదరీపత్రం అంటే రేగు ఆకు. దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. రోజు మధ్యాహ్నం తర్వాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసీపత్రం. ఇందులో శ్వేత, కృష్ణ అని 2 రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గు, ఆల్ను తగ్గిస్తాయి. క్రిమి రోగాలతో పాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసి తీర్థం గొంతును శుభ్రపరుస్తుంది. మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను అరికడుతుంది.
దీని గాలి సర్వరోగ నివారిణి, మూత్ర సంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది. ఆపమార్గ పత్రం అంటే ఉత్తరేణి పత్రం. ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడం వల్ల చిగుళ్ళ వాపు, రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెన చెట్టు అని కూడా అంటారు. చూతపత్రం అంటే మామిడి పత్రం. మామిడి ఆకులను చూతపత్రం అని సంస్కృత భాషలో అంటారు. మామిడి మంగళకరమైనది. లేత మామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పోస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తర్వాత కూడా ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. మామిడి దేవతా వృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టు ఉన్నా అది మేలే చేస్తుంది. మామిడి చెట్టును సాధ్యమైనంత వరకు కాపాడాలని ఇంటి ఆవరణలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తుశాస్త్రం గట్టిగా చెప్తుంది. ఏ శుభకార్యంలోనైనా కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్లను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి. లేత మామిడి పత్రాలను నూరి పెరుగులో కలిపి తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటి పూతలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి. మామిడికాయ రక్త దోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్నిచ్చి పుష్టినిస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి కాళ్ళ పగుళ్ళకి రాస్తే అమోఘంగా పనిచేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాల్లో తోరణాలుగా కడతాం. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి అంటూ గణపతికి ఇన్ని విశిష్టతలున్న మామిడి ఆకులను సమర్పించాలి. కరవీర పత్రం అంటే గన్నేరు పత్రాలు. దీనినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే పర్వాలేదు. కానీ మరొక చోట అంటే ఆ దేవుడు ముందైనా పూజ స్థలంలోనైనా సరే కింద పడితే ఇంక పూజకు పనికిరావు. కానీ గన్నేరు పువ్వులకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పువ్వులు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడిన నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది. గన్నేరు ఆకులు తెంచి పాలు కారిన తర్వాత పాలు లేకుండా తడి బట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. కానీ గన్నేరు పాలు ప్రమాదకరం కనుక కాస్త జాగ్రత్త వహించాలి. దీని పత్రాలు కుష్టు రోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకు పసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరు బెరడుని తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కడతారు. తెల్లగన్నేరు, బిల్లగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ 3 రకాలున్నాయి. ఓం వికటాయ నమః కరవీరపత్ర పూజయామి అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పించాలి. విష్ణుక్రాంత అంటే హరిపత్రం. ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపక శక్తికి, నరాల బలహీనతకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, ప్రాణాలను మటుమాయం చేస్తుంది. రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వర నివారిణి. దాడిమి పత్రం, దానిమ్మ పత్రం ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమైనవే.
పత్రాలు పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది, చర్మ కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని, కఫాన్ని, పిత్తాన్ని హరిస్తుంది, హృదయానికి బలం చేకూరుస్తుంది. దేవదారు పత్రం. ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి తరువాత ఆ ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. దీని బెరడు కషాయం శరీరం వేడిని తగ్గిస్తుంది, ఎక్కిళ్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం పూజయామి. మరువము. దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ల నొప్పులకు పైపోతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినప్పుడు మరువం ఆకుల రసాన్ని తీసి కడితే నొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది. ఇది అందరి ఇళ్లల్లోనూ, అపార్ట్మెంట్లో ఉంటున్నవారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసన కలది. మరువం వేడి నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది. సింధువార పత్రం అంటే వావిలాకు. ఈ ఆకులను నీళ్ళల్లో వేసి మరగ కాచి బాలింతలకు స్నానం చేయిస్తే వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళ వాపు తగ్గేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం సూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది. జాజిపత్రం. జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజి పూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మ రోగాలకు దివ్య ఔషధం. కామెర్లను, కండ్ల కలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజి పువ్వులు ఉపయోగిస్తారు. జాజి మొగ్గలతో నేత్ర వ్యాధులు, చర్మ రోగాలు నయం చేస్తారు. ఇది అజీర్ణ నివారిణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతూ ఉంటారు. గండకీ పత్రం అంటే కామంచి. దీనిని అడవి మల్లె అని కూడా అంటారు. దీని ఆకుల రసం మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం, విరేచనాలు అరికట్టబడతాయి. అధిక మూత్రాన్ని తగ్గిస్తుంది. సమీపత్రం అంటే జమ్మిపత్రం. దీని గాలి క్రిమిసంహారిణి, వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకుల ద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది. అశ్వత్థ పత్రం రావి ఆకు. ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు. దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్య నివారణగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి మంచిది. ఆకుల చెక్కరసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టు నీడ క్రింద కూర్చుంటే చదివింది చక్కగా వంటబడుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అర్జునాపత్రం అంటే మద్ది ఆకు. ఇది వాత రోగాలను పోగొడుతుంది.
కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని, బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడా అంటారు. అర్కపత్రం, జిల్లేడు పత్రం. ఆయుర్వేదంలో దీనిని 64 రోగాల నివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు. దీని ఆకులను నూనెలో కాచి కీళ్లకు రాస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా అరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్టు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది. ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి. వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలో కలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి.